అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ గుడి ఏంటా అనుకుంటున్నారా? ఈరోజైతే గుడికి వెళ్ళాము. మా చిన్నప్పుడు కోవెల గుడి అని మా అమ్మమ్మ గారు చెప్పేవారు. నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఈరోజైతే వెళ్ళాము. శ్రీ ఆదికేశవ స్వామి గుడి అంటండి. చాలా బాగుంది. ఈరోజు మండే కదా, అలా వెళ్తూ ఉంటే ఇక్కడ గుడిలో అన్న సమారాధన జరుగుతుందని మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సరే ఇంకెప్పుడు నేను గుడి కూడా చూడలేదు కదా అని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి స్వామిని అయితే దర్శించుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎప్పుడు చూడలేదు అసలు. చిన్నప్పుడు ఎప్పటి నుంచో వినేదాన్ని, అన్ని దేవుళ్ళు ఉంటారు ఆ గుడిలో, కోవెల గుడి అని మా అమ్మమ్మ చెప్పేవారనమాట. ఎదురుకుండా ఒక కోనేరు కూడా ఉంటుంది. శివయ్య ద్వారా అదేంటి శివుడు శపించిన భూతాలు ఆ కోనేరులో స్నానం చేసి ఆదికేశవ స్వామి అనుగ్రహంతో శాప విమోచనం పొందింది అని చెప్పేవారు మా అమ్మమ్మ. అవునా, అంత మహత్యమైన గుడి, నన్ను తీసుకెళ్ళు అని చెప్పేదాన్ని. చెప్తే చాలా దూరం వెళ్ళాలి, తీసుకెళ్తాను అని ఎప్పుడు తీసుకెళ్ళేవారు కాదు. ఇదిగోండి అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ. అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి ఉన్నారు. చాలా బాగా అనిపించింది. తిరుపతి వెళ్ళినంత సంతోషపడిపోయాను ఈరోజు. ఇదిగోండి ఇక్కడ ఏమున్నది, ఆండాల అమ్మవారు, గోదాదేవి అంటాం కదా, ఆ అమ్మవారు కూడా ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. ఇదిగోండి మీకు కోనేరు కూడా చూపిస్తాను. అక్కడ స్థల పురాణం కూడా రాశారు. ఇదిగోండి ఈ కోనేరు అంట. ఈ కోనేరు ఎదురుకుండా ఉన్న ఈ కోనేరులో స్నానం చేసి ఆ భూతాలు శాప విమోచనం పొందినాయి అంట. ఎంత మహత్యమైన గుడి, నేను ఇన్ని రోజులు చూడలేకపోయానే అనుకున్నాను. ఇదిగోండి అన్న సమారాధన అయితే గుడి ఎదురుకుండానే జరుగుతుంది. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి గుడి అండి. ఓకే, బాయ్.